కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయి విచారణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ మేడిగడ్డ అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనం చేయనుంది. ఇక డ్యామేజ్ కి గల కారణాలను పూర్తి స్థాయిలో పరిశీలించనుంది. పూర్తి స్థాయిలో పరిశీలన అనంతరం కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పథకాలతో ఏ వర్గానికి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. సంసిద్ధం అంటే మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ ను ప్రజలు నెగిటివ్ షేడ్ తో చూస్తున్నారని ఆయన, పవన్ ఎక్కడ పోటీ చేస్తారో చెప్పలేకపోయారని, పార్టీల నేతలందరూ కలిస్తే చంద్రబాబు సీఎం కాలేరని ఎద్దేవా చేశారు. నాయకుల చేరికలతో టీడీపీ బలపడిందని చెబుతున్నారని, నాయకులంతా చేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏది లేదని కామెంట్స్ చేశారు కాకాని. జనసేన కన్నా ఇప్పుడు ఒక్క సీటు ఖరారు చేయలేకపోయారు. జనసేన కన్నా బీజేపీ బెటర్ కదా, మేము అభ్యర్థులను ఖరారు చేస్తున్నామని చెప్తుంది కదా, ఆ స్థాయి మీకు ఎందుకు కలగటం లేదు? పాపం మీకు అభ్యర్థులు లేకనే కదా, దీటైనటువంటి అభ్యర్థులు లేకుండా నువ్వు ఏడవలేక మధ్యలో ఓడన్నట్టుగా నువ్వు సీట్లకు సంబంధించి ప్రకటించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే వాడి కండం వేసి టికెట్ ఇచ్చేటువంటి గతి నీకుంటే, నీకు మొదటి నుంచి పనిచేసేటువంటి నీ క్యాడర్ ఏంది, నీ లీడర్షిప్ ఏంది, నీకున్నటువంటి జనాల్లో ఉన్నటువంటి పలుకుబడి ఏంది, ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు దాదాపుగా శూన్యం అనేటువంటిది అర్థమైపోవటం లేదా? సర్వే పిల్లలు ఎందుకు ప్రకటించలేదనేది నిన్న వీపీఆర్లో మీరు చంద్రబాబు నాయుడుకు ఉండాలా? నేను కాదు కదా టికెట్ ఇచ్చేది, నేనేమైనా టికెట్ ఇస్తానా? ఆయన ప్రకటించాలా? ఆయన ఆలోచన ఎట్టుందో నాకు తెలియదు. నా అభిప్రాయం కూడా ఒకసారి చెప్పా, నాకు కూడా బాధగానే ఉంది. నా మీద పాపం సోమిరెడ్డి తిరుగుతున్నాడు సీనియర్గా, ఆయనకి ఇవ్వకపోవడం అన్యాయమైన, నేను కూడా పాపం సోమిరెడ్డి నాకు ప్రత్యర్థి అయినా కూడా విరోధి కాదు కాబట్టి సోమిరెడ్డికి ఇవ్వడం ధర్మం. నేను ఇక ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ హుండీల లెక్కింపు నిరాటకంగా కొనసాగుతుంది. అత్యంత భద్రత, సీసీ కెమెరాల నిఘా నీడలో ఆలయ సిబ్బంది హుండీలను లెక్కిస్తున్నారు. 3వ రోజున 3,46,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు 317 హుండీలు లెక్కించగా 9,60,60,00,000 రూపాయల ఆదాయం వచ్చినట్టు ఈవో రాజేంద్రం చెప్పారు.